రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమలు చేయాలని భారతీయ కిసాన్ మోర్చా నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమలు చేయాలని కోరుతూ బుధవారం భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ కిసాన్ మోర్చా నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, జిల్లా అధ్యక్షులు గడ్డం వెంకటరెడ్డి మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన హామీలను అమలుపరచడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని, రైతులకు విత్తనాలు, ఎరువుల కోసం ఎదురుచూపులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమలు చేయాలని, లేకపోతే భారతీయ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా కోశాధికారి కన్మంతరెడ్డి అశోక్ రెడ్డి, నూకల వెంకటనారాయణ రెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు భవనం మధుసూదన్ రెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు వెంకటరెడ్డి, నల్గొండ పట్టణ అధ్యక్షులు మిరియాల వెంకటేశం, గడ్డం మహేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతపాక లింగస్వామి, కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి గుండకంట్ల సాయన్న, ఫకీర్ మోహన్ రెడ్డి, బీపంగి జగ్జీవన్, కట్ట వెంకటరెడ్డి, జివ్వాజీ సత్యనారాయణ యాదవ్, నరేందర్ రెడ్డి, బైర సత్తయ్య గౌడ్, మంగళపల్లి కిషన్, తిరందాస్ కనకయ్య, మాల వెంకటరెడ్డి, గుండ్లపల్లి శాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు. రైతులకు మీకు ఓట్లు వేయలేదా? కాబట్టి మీరు ఈ యొక్క ఎంఆర్పి ధరకే ఈ యొక్క మరి రైతుల యొక్క ఇచ్చుకో పూర్తిగా కూడా ఎరువులు సప్లై చేయాలి, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలి, ప్రధానమంత్రి ఫసల్ బీమాను అమలు చేస్తాను ఆ రోజు మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి. మర్చిపోయినావా నువ్వు? ఎందుకు అమలు చేస్తలేవు? తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు రుణమాఫీ 45 లక్షల మందికి ఇంకా పెండింగ్ ఉన్నది. ఇప్పుడు మాఫీ చేస్తావు. చేతనైతే చేత కాదా? చేత కాకుంటే మా యొక్క కిషన్ రెడ్డి గారు, మా యొక్క బండి సంజయ్ గారు ప్రైమ్ మినిస్టర్ దగ్గర పోయినా ఈ రాష్ట్రంలో ఉన్న రైతులకన్నా అప్పులు మాఫీ చేపిస్తాం. కందుల యొక్క పైసలు ఎగ్గొడితే కిషన్ రెడ్డి గారు పూర్తిగా వాళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పించింది. మార్కెట్ ద్వారా కొనుగోలు చేసిన కందులకు మీరు డబ్బులు ఎగ్గొట్టిర్రు. నాఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన వాటితో పాటు సమానంగా డబ్బులు ఇచ్చింది మా యొక్క మంత్రి గారు. మీరు ఏం చేస్తున్నారు? మీకు చేతనైద్దా చేత కాదా వెంటనే తెలుసుకోవాలి. మరి దీనికి మీరు మొత్తం రుణమాఫీ చేసినట్టు ఎక్కడ బహిరంగ సభ పెద్దగాడైన సెంటర్లో చర్చకు సిద్ధంగా ఉన్నాం భారతీయ జనతా పార్టీ. మీరు ఖచ్చితంగా దీని మీద సమాధానం చెప్పాలి. మీ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అల్టిమేటం ఇస్తున్నాం. ఈ నెల చివరి వరకు కూడా మీరు ఇచ్చినటువంటి వరంగల్ డిక్లరేషన్ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేయాలి. లేనైతే మీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. వ్యవసాయం మీద ఒక ప్రణాళిక యోజనబద్ధంగా లేకపోవడం వల్ల ఇలా యూరియా కూడా కొరత ఏర్పడినటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎక్కడైనా యూరియా కొనాలంటే రాత్రిపూట పోయి చెప్పులు పెట్టుకోవాలి. ఆ చెప్పుల లైన్ల ప్రకారంగా యూరియా ఇస్తారు. మళ్ళీ అదే గది తీసుకొచ్చారు. ఈరోజు రైతులకు దీనావస్థ కారణం ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ. మేము చెప్తా ఉన్నాం, భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మీరు ఇప్పటికైనా మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేసిన తర్వాతనే మరి ముందుకు పోవాలని చెప్పేసి బీజేపీ డిమాండ్ చేస్తూ ఉంది, హెచ్చరిస్తూ ఉంది. మరి ఏదైతే వరికి కానీ మరి పండించిన పంటలకు మరి మద్దతు ధర ఇచ్చే పరిస్థితి లేదు. మరి అన్ని పంటలకు 500 రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పేసి మరి ఈరోజు బోనస్ ఒక సన్నాలకు అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. ఈ విధంగా రైతులను మోసం చేసి మరి రైతుల ఓట్లు వేయించుకొని మరి కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి మరి ఈరోజు రైతులకు మరి ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని అమలు చేయకపోవడం, మరి ఈరోజు ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు కూడా పెట్టే పరిస్థితి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసే పరిస్థితి ధైర్యం లేక మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు 420 హామీలను అమలు చేసే విధంగా భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని తెలియజేస్తా ఉన్నాం.